సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపల్ పరిధి మాదారం గ్రామంలో కంకరకారి క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇక్కడున్న కంకరకారి క్రషర్లను వాటి అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రాజుగౌడ్ మాట్లాడుతూ 210 సర్వే నెంబర్ భూమిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఏఏఏ పీపీ రావు పేరుతో ఏర్పాటు చేస్తున్న క్రషర్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రషర్లు గ్రామానికి అత్యంత సమీపంలో చెరువు కుంటలను ఆనుకొని ఏర్పాటు చేస్తున్నారని, గతంలో గ్రామస్తులతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తెలిపారు. బాపం చెరువు సంగం కుంటలో క్రషర్ల నుండి వచ్చే డస్ట్ వల్ల చేప పిల్లలు మృత్యువాత పడ్డాయని, పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, వీటిపై అధికారులు స్పందించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్, అవసరమైతే మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తామని తెలిపారు. మరి వాళ్ళు తీసుకున్న దాకా మళ్ళీ గోల్డెన్ గ్లూ అని మళ్ళీ కొత్తగా వినిపిస్తుంది పేర్లు. మరి వాళ్ళు గిట దీనికి అనుకోని గిట వాళ్ళు సపరేట్ చేస్తారు, వీళ్ళకి ఇచ్చారంట. మరి అది అధికారులు ఎట్లా స్పందిస్తారో, మరి ఒకరి నుంచి ఒకరికి ఇది వారసత్వమా లేకుంటే ఎట్లనా? ఒకటేసారి 10 మంది 10 రకాలుగా చేస్తే ఊరు ఉంటుందా? మరి మంత్రి కుంట దగ్గరకు ఉంది, మరి ఇదే పక్కపొంటి చెరువు ఉంది. ఈ బ్లాస్టింగ్ వల్ల చెరువు కూడా తెగిపోతే ఊరు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఈ చెరువు తెగిపోతే బొప్పం చెరువు తెగిపోతే మాదారం మంత్రి కుంట 2 కథం అవుతాయి. మరి అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు అయితే ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే చెరువు చాలా దగ్గర ఉంది. అలుగుల కాడికి నీళ్ళు పోయేటి మొత్తం మట్టి పోసి ఆన నుంచి దాకా బండ్లు పోతున్నాయి, చేస్తున్నాయి. మళ్ళీ పక్కపొంటి పల్లె ప్రగతి గవర్నమెంట్ ప్రతిష్టం తీసుకున్న పల్లె ప్రగతిని గిట వాళ్ళు ధ్వంసం చేసి ఇష్టం ఉన్నట్టు క్రెషర్లు వాడుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇలా మంత్రి కుంటని మాదారాన్ని అధ్వానం చేస్తారు. మరి ఈ క్రెష్ దీనికి మిషన్ కు మళ్ళీ ఇప్పుడు ఇది కోరికి మంత్రి కుంటకు కిలోమీటర్ గిట్ లేదు. మళ్ళీ ఈడ బ్లాస్టింగ్ ఫస్ట్ ఈడ చేస్తాడు, భూమి అదిరిన తర్వాత ఈడ బ్లాస్టింగ్ అవుతుంది. అంత హెవీ బ్లాస్టింగ్ పెడతారు. మరి ఆ రోజేమో మామూలుగా చిన్నవి పెడతామని చెప్పి ఇది ఇష్టానుసారంగా మీరు వస్తే బోర్డు గిట్ట చూసిరు. ఒక టైం ఉంది, గవర్నమెంట్ ఒక టైం ఇచ్చింది, 5 నుంచి 6 సంథింగ్ ఇచ్చింది. దాన్ని మూసేసి 24 గంటలు కొట్టుకోవచ్చు అన్నట్టుగా దానికి తెల్ల పేపర్ అతికిచ్చి చేస్తారు. మీరు కూడా చూసిరు. మరి ఈ రకంగా విధ్వంసం చేసి మళ్ళీ పక్కపంటి హైటెన్షన్ పెద్ద వైర్లు ఉన్నాయి. ఆ వైర్లు గిట్ట ఈ బ్లాస్టింగ్ గిట్ట ఎప్పుడైనా దిగిపోయినాయి అనుకో ఊరే కథం అవుతుంది. మరి అది గిట్ట గవర్నమెంట్ దృష్టి ఆలోచించుకొని మెయిన్ ఇరిగేషన్ వాళ్ళు అయితే అసలు ఏం స్పందిస్తలేదు. ఇక వాళ్ళు ఎంత వర్క్ చేస్తారో మననే చూసినాం. ఆల్రెడీ ఆఫీసులో ఎవరో ఏం చేసారో మననే చూసినాం. వాళ్ళకి ఓన్లీ పైసలే కావాలి, పైసలు తీసుకుని పర్మిషన్లు ఇస్తారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ గిట్ట ఏది హైడ్రా పెట్టి చెరువులకు దూరం కూడా అని చెప్పి మరి ఈ విధంగా బ్లాస్టింగ్ చేసి చెల్ల చేపలు చనిపోవడము, మరి దాని నుంచి వీళ్ళు మత్స్యశాఖలు బతకడం, దాని చెల్ల చేపలు పెట్టుకొని బతుకుతారు. మరి వాళ్ళ కుటుంబాల నష్టం, ఇది నష్టము. 100 రకాల ఈ మిషన్ల గురించి నష్టం ఉంది. కాబట్టి ఈ మిషన్లు తొందరగా క్లోజ్ చేసేసి, ఎందుకంటే ఇప్పుడు హై టెన్షన్ వైర్లు అంటే మామూలు కావాలి, ఇట్లా కాలి ఆంతనే మొత్తం ఊరు ఖతం అవుతుంది. పక్కపంటి రిలయన్స్ లైన్ వాళ్ళు గిట్ట ఆ గ్యాస్ చిన్న లీకేజ్ అయినా కానీ మరి అది కూడా ఊళ్ళు కూడా ఖతమయ్యే పరిస్థితి ఉంది. ఆలోచన దృష్టి పెట్టుకుని మంత్రికుంటకు బాగా ఇబ్బంది ఉంది. దీన్నే పీపీఆర్ కేసు కోరి అంటారు. ఈ కోరి వల్ల మంత్రికుంటకు మరి అన్మల్ల కూడా చూడండి, పోషమ్మ కూడా చూడండి, అక్కడ ఊరు చూడండి ఎంత దగ్గర ఉన్నది. వీటి వలన ఈ కోరి వలన మా ఇళ్లలో ఇప్పుడు కొంతమంది ఇంకా అందరికి బిల్డింగులు లేవు, పెంకిన్లే ఉన్నాయి. ఆ పెంకిలలో వండుకుంటే ఆ పిల్లలు నెత్తి మీద పడి కొంతమంది హాస్పిటల్ కూడా పోయినారు. అంత ఇబ్బంది ఉన్నది. దెబ్బలు లేపడం అంటే ఇంచుమించు మస్తు సౌండ్ లేపుతారు. అప్పుడు మరి పబ్లిక్ మీటింగ్ లో ఒకసారి కూడా ఏమని చెప్పి వీళ్ళు మరి దెబ్బలే లేవ